తిరుమలలో ఈ నెల 25న జరిగే రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమల మాడవీధుల్లో వాహన సేవలపై విహరించే శ్రీవారిని మూలమూర్తులను దర్శించుకునేందుకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తిరుమల దివ్యక్షేత్రంలో సూర్య జయంతి వేడుకల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ వేడుకల నిర్వహణకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ రథసప్తమి పర్వదినాన భక్తులు అటు వాహన సేవలు ఇటు మూలమూర్తులను దర్శించుకునేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దక్షిణ మాడ వీధిలోని వాయవ్య మూలకు చేరుకోనున్న మలయప్ప స్వామి సూర్య కిరణాలు తాకిన తర్వాత ఈ వాహన సేవ ముగుస్తుంది. రథసప్తమి వేడుకలలో 7 వాహనాలలో మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నాడు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుమలలోని మాడ వీధుల్లో ఉన్నాం. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే ఈ రథసప్తమి వేడుకలు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మాడవీధుల్లో ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేకంగా మాడవీధుల్లో షెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. 25వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడమే కాకుండా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలిగించాలన్న లక్ష్యంతో 25వ తేదీన తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లను కూడా పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ప్రివిలేజ్ దర్శనాలు అంటే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా ఆర్జిత సేవలు అన్నింటినీ పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తూ ప్రివిలేజ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. రథసప్తమి ముందు రోజు నుంచి మరుసటి రోజు వరకు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్లను కూడా రద్దు చేసింది. తిరుమలలో జరిగే కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా 14 రకాల వంటకాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా భద్రతా పరంగా 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో ఎప్పటికప్పుడు అటు మాడవీధుల్లో కావచ్చు, లేకపోతే తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో జనసామర్థ్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాటు చేసింది. వాహన సేవల ముందు కళారూపాలు ప్రదర్శించేందుకు వీలుగా 1000 మందితో కళా ప్రదర్శనలు 56 రకాల కళా ప్రదర్శనలు వారు ఏర్పాటు చేశారు. ఇలా ఈ రథసప్తమి వేడుకల్లో మూలమూర్తులను దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ చక్రస్నానం కావచ్చు, అదేవిధంగా గరుడ వాహన సేవ కూడా వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన రీతిలో ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకోకుండా సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేస్తుంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.